స్త్రీలు రెండవ తరగతి చెందినవారు. ఓకే. ఇది ఎట్లా జరిగిందంటే, ముందు ఆర్యులు మన దేశానికి వచ్చినప్పుడు ఈ ద్రవిడియన్ నాగరికతలో వాళ్ళు వీళ్ళు సమానంగానే ఉన్నారు అని అనిపిస్తుందట. అని ఆ చిహ్నాల్లో ఆర్యులు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక దేశం వాళ్ళు మరొక దేశం మీదకి దండయాత్రకి వెళ్ళినప్పుడు పురుషులే పెడతారు, స్త్రీలు తక్కువ వెళ్తారు. స్త్రీలు ఉండరు, వచ్చిన పురుషులే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ విజయం ఎప్పుడైనా సరే వచ్చిన వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు, బలవంతులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు గుర్రాలు తెలిసి ఉండడం, బాణాలు వేయడం, ఈ కల్చర్ వీళ్ళంతా వాళ్ళు విజయించుకుని పోయినారు. జయించిన తర్వాత స్త్రీలు వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది రాలా. ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కలుస్తారు. వాళ్ళు కలిసి తక్కువ మంది వచ్చారు. ఆ తక్కువ మంది స్త్రీలలో ముఖ్యమైన వాళ్ళు దేవేరులయ్యారు. ఇప్పుడు దేవతల్లో ముఖ్యమైన వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మళ్ళీ శివుడు వేరు. శివుడు ఈ దేశ రాజు. ఈ పార్వతి వాళ్ళు వేరు. లక్ష్మీ, సరస్వతి వాళ్ళ సేనాధిపతి ఇంద్రుడు, ఇంద్రుడు భార్య శచీదేవి ఇలాంటి స్థానాల్లో ఉన్నారు. తక్కిన దేవకాంతలు ఏమయ్యారంటే దేవతలందరికీ ఉమ్మడి సరుకుగా, అంటే ఉమ్మడి సంపదగా మరి స్త్రీలు కావాలి కదా ఉన్నారు. ఉండడం వల్ల వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళకి వివాహ నిబంధన లేదు. అందువల్ల మనకి భారతంలో కనిపేటువంటి దేవతా స్త్రీలు అయిన రంభ, ఊర్వశి, మేనక, గంగ మొదలైన వారు వేశ్యలు. గంగ విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా ఊర్వశి కానీ, మరి మేనక కానీ, గంగ కానీ వివాహ వ్యవస్థకు కట్టుబడి లేరు. ఓకే. వాళ్ళు ఎవరు పురుషులతో వివాహానికి కట్టుబడి పర్మనెంట్గా లేరు. మళ్ళీ లక్ష్మీ, సరస్వతి వీళ్ళంతా పాతివృత్యం, ఒక భర్తగా కట్టుబడి ఉండడం, ఇవన్నీ చేశారు అని రాశారు. అయితే మిగతా దేవతలంతా ఏం చేయాలి, వాళ్ళంతా ఈ దేశీవాసుల్లో ఉన్నటువంటి స్త్రీలని వివాహం చేసుకున్నారు. మొత్తం అందరినీ వాళ్ళు దాసజనం కింద మార్చుకున్నారు. యుద్ధాల్లో పట్టుబడిన వాళ్ళని రకరకాలుగా ఉన్నారు. స్త్రీలని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని స్త్రీలకు కూడా శూద్రులకు ఇచ్చినటువంటి స్థాయే ఇచ్చారు. అయితే వాళ్ళ వల్ల కన్న సంతానానికి, స్త్రీ సంతానానికి అదే స్థాయి, పురుష సంతానానికి అంటే పురుషాధిక్య సమాజం ప్రపంచమంతా వచ్చింది, ఇక్కడ కూడా అట్లా అదే ఉంది. ఈ పురుషాధిక్యత వల్ల అబ్బాయిలందరికీ కూడా వాళ్ళ తమ గోత్రము, తమ వర్ణము అది ఇచ్చేసేసి వాళ్ళు దాని వాళ్ళ వంశాన్ని సంక్రమింపచేశారు. స్త్రీలు మాత్రము శూద్రులతో సమానమైన హక్కులు ఇవి ఎక్కడ మనకు కనిపిస్తాయంటే మనుధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. మనుధర్మశాస్త్రంలో రాసింది మెయిన్గా పురుషుల గురించి, స్త్రీల గురించి మాత్రము నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని రాశారు. వాళ్ళకి స్వాతంత్రం లేదు. తర్వాత ఒక్కసారే తండ్రి కూతురికి వివాహం చేయాలి, వాళ్ళకి రెండవ వివాహం చేసుకునే హక్కు లేదు. ఇంకా చిన్నతనంలో తల్లిదండ్రుల పోషణలో ఉండాలి, పెళ్ళి వివాహం అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి, మరి ముసలితనంలో బిడ్డల బాధ్యత కింద ఉండాలి. కానీ ఆవిడ స్వతంత్రంగా ఉండేటువంటి పని లేదు. కొన్ని అయితే రాయడానికి రాసేశారు, వాళ్ళు దేవతలతో సమానం, ఎక్కడ వాళ్ళు సంతోషంగా ఉంటారు అక్కడ దేవతలు సంతోషిస్తారు, ఇవన్నీ రాశారు. కానీ వాళ్ళకి సెకండరీ స్థానమే ఇచ్చారు. ఆ మూలంగా వాళ్ళ యొక్క స్థాయి రకరకాలుగా ఓవర్ సో మెనీ ఈ 8,000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాల్లో, అంటే మళ్ళీ స్వాతంత్ర సంగ్రామం మొదలయ్యే వరకు ఆంగ్లేయులు వచ్చి ఆంగ్ల విద్యాది మొదలయ్యి ఆడపిల్లలు చదువుకునే పరిస్థితి వచ్చే వరకు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి శూద్ర స్త్రీలు ఇంకా కొంచెం స్వతంత్రంగానైనా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా పని చేసుకునేవారు కనుక. బ్రాహ్మణ, క్షత్రియ ఈ వయసు స్త్రీలు ఉన్నారే వీళ్ళు చాలా అణచపడి విద్య లేక, స్వాతంత్రం లేక, సమానత్వం లేక అణగారిపోయారు సమాజంలో. ఇది జరిగింది.